ప్రగతికి మూలం పురుషుడు. పురుషుల్లో అనేక మందికి ఈ పీనస రోగము పట్టి పీడిస్తూ ఉంటుంది. ఎప్పుడు చీదుతూనే ఉంటారు, లేకపోతే అరి లోపలికి పిలుస్తూ ఉంటారు, మింగుతూ ఉంటారు లోపలికి. అంతా బయటకు ఊసేటువంటి అవకాశం కూడా ఉండదు. మింగి 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 ఈ గొంతులో ఉన్న మురిగిపోయిన చెడు కఫం పొట్టలోకి పోయి జఠరాగ్నిలో పడి అగ్నిని మందగింపజేసి అగ్నిని నాశనము చేసి వీడికి ఆకలిని మొత్తం లేకుండా చేసి వీడి కూడి లోపలికి పోనివ్వదు. ఆ ఆఫీసులో ఉన్నంతసేపు ఆ చల్లని పదార్థాలు తింటూ ఉంటాడు. ఆ ఫ్యాన్ కింద అలా కూర్చుంటాడు, లేదా ఏసీలో అలా కూర్చుంటాడు గంటల 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 మధ్యలో కాసేపు ఆపను కూడా ఆపడు. ఈ అతి చల్లదనం వల్ల అతి కఫము పెరిగి అతిగా కొంప మునిగిపోతూ ఉంది. ఇదే కథ. ఈ కథ ఎలా సమాప్తము కావాలి, ఈ కథ ఎలా కంచికి చేరాలి? మరి ఎప్పుడు ముక్కు లాగుతూ ఉండటమేనా, లేదా ముక్కు తుడుచుకుంటూ ఉండటమేనా, ముక్కు నలుపుకుంటూ ఉండటమేనా దరిద్రం? ఇది ఎంత అసహ్యంగా ఉంటుంది, చెప్పటానికి వీలు లేనంత అసహ్యమో స్త్రీ పురుషులు గమనించాలి. ఎప్పుడూ భార్య ముందు భర్త కానీ, భర్త ముందు భార్య కానీ మాటి మాటికి ముక్కు చీదకూడదు. చీదితే ఆ జలుబు ముఖమే అవతల వాళ్ళకి ఎప్పుడు కనపడుతూ ఉంటుంది. ఎప్పుడు వాళ్ళని చూసినా ఆ జలుబు రోగమే గుర్తుకు వస్తుంది. చూడగానే ఉన్న మంచి ఆలోచన కూడా పోతుంది వాళ్ళకి. దీనివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇవి చెప్పుకోవడానికి వీలు లేనటువంటి సమస్యలు చాలామంది బాధపడుతూ ఉన్నారు. అందువల్ల దీన్ని లేకుండా చేసుకోవటం కోసం ఎలాంటి చక్కని మార్గాలను మహాత్ములు మనకు అందించారో, మనం ఇంతకుముందు ఏమి చెప్పామో ఎవరు విని ఆచరించారో వాళ్ళు మీ ముందుకు వస్తున్నారు అనుభవం చెప్పడం కోసం. చూడండి. నా పేరు కొత్తపల్లి కృష్ణారావు. నేను ఖానాపురం నివాసిని. పండిత ఏల్చూరి గారి ఖమ్మంలో ఆయన ఎన్నో సభలకి నేను పాల్గొనడం జరిగింది. 2003లో పండిత ఏల్చూరి గారి ఖమ్మం వచ్చినప్పుడు మా కుటుంబం మొత్తం వారి దగ్గర చూపించుకోవడం జరిగింది. నాకు ఎంతో కాలంగా సైనసైటిస్, తర్వాత గ్యాస్ ట్రబుల్ సమస్య బాగా విపరీతంగా ఉండేది. ఏల్చూరి గారి పుస్తకాలు చదవడం ద్వారా అందరికీ ఆయుర్వేదం పుస్తకాలు గత 10 సంవత్సరాలుగా నేను కొంటూ వాటిని ఫాలో అవుతూ వస్తూ ఉన్నాను. తులసి చూర్ణం అది ఇంట్లోనే మేము తయారు చేసి ఇంటిలిపాదికి మేము వాడుతూ వస్తున్నాం. దానివల్ల నాకు క్రానిక్ సైనసైటిస్ పూర్తిగా తగ్గిపోయింది. ఈ అద్భుతమైన చిట్కాలు చెప్పిన ఈ ఆయుర్వేద కృషి చేస్తున్న మా పండిత గురువర్యులు ఏల్చూరి గారికి, తర్వాత ఇంతకుముందు యోగ ముద్రలు యోగాసనాలు నేర్పిన విశ్వనాథం గారికి ఇందు మూలంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏం చెప్పాడు ఇప్పుడు? తులసి చెట్టుకు దండం పెట్టుకొని ఆకులు తెచ్చుకున్నాడు. ఒక్కటే ఆరబెట్టాడు, దంచాడు, జల్లించాడు, బట్టలో వస్త్రకాయం పెట్టాడు, మెత్తని పొడి చిన్న డబ్బాలో పెట్టుకున్నాడు. పొద్దున సాయంత్రం ఒక చిటికెడు పొడి తీసి ఒక ముక్కు మూసుకొని రెండో ముక్కుతో ఇట్లా లోపల ముక్కు పొడవులాగా పీల్చాడు. ఇంతే కదా. ఈ తులసి పొడి వాయువు ద్వారా ఎప్పుడు నసాళానికి అంటిందో లోపల ఉన్న కఫం కరిగిపోతుంది. కొద్ది రోజులలో సమస్త శిరోవ్యాధులు సమసిపోయి సంహారమైపోయి శిరస్సులో ఉండేటువంటి ప్రధానమైన మెదడుకు బలము కలిగి రక్త ప్రసరణ బాగా జరిగి జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఇది ఎంత చిన్న ఉపాయము! ఎన్నో అపాయాలను తరిమి కొట్టే ఉపాయము, మామూలు ఉపాయము కాదు ఇది. తులసి మొక్క ఇంట్లోనే ఉంది, ఆరబెట్టావు, ఆకులు పొడి చేసుకున్నావు, అంతే. ముక్కు పొడవులాగా పీల్చావు, బస్. ఇలా ఎన్నో మార్గాలు. ఒక 10 గ్రాములు వాము అంటే ఓమ పొడి, 10 గ్రాములు బెల్లం, కప్పు పెరుగులో కలుపు, పొద్దున సాయంత్రం తినం. ముక్కు ధారాపాతంగా కారిపోయేటువంటి రోగము కూడా 3 రోజుల్లో బంద్ అయిపోతుంది. ఏం చెప్పాను నేను? బెల్లము 10 గ్రాములు, వాము లేక ఓమ 2 ఒకటే, అది 10 గ్రాములు, కప్పు పెరుగు, ఇంతే కదా. దొరకదా మనకి? ఇంట్లోనే ఉంది, తెలియదు మనకు. ఇప్పుడు తెలిసింది కాబట్టి బిడ్డలకైతే తగ్గించి కొంచెం మోతాదు, 5 గ్రాములో 3 గ్రాములో 2 గ్రాములో ఏం కమ్మగా కలిపెట్టేసి తినేస్తారు పిల్లలు. దానికోసం మళ్ళీ దరిద్రమైన రకరకాల సిరప్పులు ఆ బిళ్ళలు ఈ బిళ్ళలు వేసి వాడిని చంపాకండి పిల్లల్ని. వాళ్ళని నీ చేతులతో నువ్వు తయారు చేసి ఇవ్వు, దీనివల్ల అపకారం లేదో అని మా ప్రియమైన బిడ్డలకు సూచిస్తూ, తులసి టీ మీకు చాలాసార్లు చెప్పాను. ఒక్క 10 తులసి ఆకులు, 5 మిరియాలు, 2 గ్రాములు అల్లం ముక్క చితక కొట్టి 2 కప్పుల నీళ్ళల్లో వేసి 1 కప్పుకు మరగబెట్టి వడపోసి
బాగా వేడిగా ఒక చెంచా పటిక బెల్లం పొడి కలిపి తాగాలి. వేడిగా అంటే మూతి కాలిపోయేటట్లు కాదు, మళ్ళీ మూతి కాల్చుకొని రావద్దు మీరు. నీవు తాగగలిగినంత వేడిగా తాగు. పొద్దున సాయంత్రము తాగిన తర్వాత గంట వరకు స్నానం చేయవద్దు, ఏమి తాగవద్దు, తినవద్దు. 100 రోజులలో ఈ పీనస వ్యాధి ఎంత కాలం నుంచి నిన్ను పీడిస్తూ ఉన్నా అది నశించిపోవుగాక. ఇప్పటికి కొన్ని వేల మంది అనుభవాలు ఇంకా చెప్పడం కోసం త్వరలో రాబోతూ ఉన్నారు. ఈ జబ్బుతో దశాబ్దాల తరబడి బాధపడిన వాడు కూడా ఈ చిన్న తులసి టీ అనేటువంటి ప్రక్రియతో వాడు బాగుపడ్డారు. అయితే ఇందులో పాలు కలపకూడదు అంతే. ఇంకా చక్కని మార్గం మరొక మార్గం వంటిల్లే వైద్యశాలలో చెప్పుకుందాం తల్లి. అందరూ